ఇక వెరికోస్ వీన్స్ నుండి విముక్తి పొందండి. ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన KPHP లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ 4వ తేదీన. నా పేరు అరవ శ్రీధర్. ఈ రోజు నన్ను గౌరవశ్రీ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా మీద ఎంతో నమ్మకంతో రైల్వే కోడరు అభ్యర్థిగా నియమించినందుకు వారికి నేను పాదాభివందనం చేస్తున్నాను. అదే విధంగా ఇంతటి కృషికి కారణమైన మన రూపాణి సార్ గారికి పాదాభివందనం. ముప్పవరపల్లి సర్పంచ్ గా నేను ప్రజలకి అందరికీ సాయం చేసి అందరికి పని చేసి పెట్టాను. అదే విధంగా రైల్వే కోడరు ప్రజలకి ఎల్లవెల్ల తోడుంటూ ఏ పని అడిగినా కాదనకుండా చేసి పెడతానని ఈ సందర్భంగా నేను మనవి చేసుకున్నాను. గౌరవశ్రీ ముక్క రూపాణి సార్కు ఎంతో అహర్ష కృషి చేసి సారు ఈ టికెట్ రావడానికి కారణం అయింది. అదేవిధంగా రైల్వే కోడరు ప్రజలు కూడా చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళందరికీ నేను ధన్యవాదాలు చెప్పుకున్నాను. ఎంతో శుభదినం. ఎందుకంటే కూటమి ఆత్మీయ సమావేశం మీటింగ్ పెట్టుకోవాలని నిర్ణయించుకొని ఈ రోజు పెట్టడం జరిగింది. ఈ సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు అరవ శ్రీధర్ టికెట్ ఇవ్వడం ఎంతో సంతోషకరంగా ఉంది. ఖచ్చితంగా ఈ కూటమి అరవ శ్రీధర్ ఎమ్మెల్యేగా 20-25,000 మెజార్టీతో కంపల్సరీ గెలిపిస్తారని అందరి సహకారంతో కోడూరు నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి కట్టుగా పనిచేసి ఖచ్చితంగా అరవ శ్రీధర్ గెలిపిస్తామని కోరుకుంటున్నాను. జనసేన పార్టీ జాతీయ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు గారికి, నా మీద నమ్మకం ఉంచిన ఈ రైల్వే కోడి అభ్యర్థిగా నా పేరు అనౌన్స్ చేసిన పవన్ కళ్యాణ్ సార్ గారికి నా ఆహ్వానం చేస్తున్నాను. మనము కోడూరు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిని అరవ శ్రీధర్ని గెలిపిస్తే రాష్ట్రంలో కోడూరు నియోజకవర్గం నెంబర్ 1 అవుతుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. మీరు కోడూరు నియోజకవర్గంలో ఎంతో మందికి అవకాశం ఇచ్చారు. కేవలం ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, మీకు జీవితాంతం రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మనకు 20 సంవత్సరాల నుంచి కోడూరు నియోజకవర్గంలో ఒకే పార్టీ గెలుస్తుంది. ఏమి జరిగింది కోడూరు నియోజకవర్గానికి, ఏమి డెవలప్ జరిగింది, మీరందరూ దయచేసి ఆలోచించవలసిందిగా కోరుకుంటున్నా. నేను రాజకీయాలకి నిస్వార్థంగా రాజకీయాలకు వచ్చా. నిస్వార్థం ఏదో సంపాదించాలని, ఏదో కావాలని రాలేదు. నా ఫౌండేషన్ ద్వారా నేను 10 మందికి సహాయం చేస్తున్నాను. పాలిటిక్స్ లో ఉంటే అదే 100 మందికి సహాయం మనము చేయించిన ఉద్దేశంతో, ఏడు చేయించిన ఉద్దేశంతో నేను రాజకీయాలకు వచ్చిన. దయచేసి ఒకసారి మీరందరూ జనసేన పార్టీ అభ్యర్థి అరవ శ్రీధర్ని గెలిపిస్తారని మన కోడూరు ప్రజలు చాలా 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 తెలివైన వారు. మీరు ఆలోచించండి, 20 సంవత్సరాల నుంచి కోడూరులో ఏం అభివృద్ధి జరిగిందో మీరు ఆలోచించండి దయచేసి. దానికి అనుగుణంగా మనకు నారా చంద్రబాబు నాయుడు సీఎం కావడం ఖాయం. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బీజేపీలో మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. కాబట్టి మనం ఆలోచనలు కలిస్తే మనకు సెంట్రల్ నుంచి ఫండ్స్ వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ సీఎంలో ఉన్నారు, మన స్టేట్ నుంచి ఫండ్స్ వస్తాయి. ఎవరు చేయని విధంగా కోడూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు దయచేసి మీరు కల్పించాలని మీకు మనసారా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.